పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు విజయదశమి విజయోత్సవం ముందే వచ్చేసింది. తమ అభిమాన నటుడు నటించిన ఓజీ చిత్రం విడుదల సందర్భంగా విజయనగరం ఎస్వీసీ థియేటర్ దగ్గర అభిమానులు సందడి చేస్తున్నారు. జనసేన యువ నాయకుడు అవనాపు విక్రమ్ కేక్ కట్ చేసి అభిమానులతో ఓజీ విజయోత్సవాన్ని పంచుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. చలనచిత్రం విడుదల సందర్భంగా విజయనగరం ఎస్వీసీ థియేటర్ దగ్గర అభిమానుల సందర్భం మనకి కనిపిస్తుంది. ప్రత్యేక దసరా సందర్భం ఎప్పుడే వచ్చినట్టుగా మనకి ఇక్కడ ఉన్నటువంటి అభిమానుల తాలూకు ఉత్సాహం చూస్తుంటే మనకు తెలుస్తుంది. మనకు ప్రస్తుతం జనసేన సంబంధించిన నేత అవనాపు విక్రమ్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఆయనకి మరిన్ని వివరాలు తెలుస్తుంది. సార్, ఓజీ ఒక సరికొత్త క్రేజ్ తీసుకొచ్చింది చెప్పి అభిమానులు చెప్తారు. మీ అభిప్రాయం? గత వారం రోజులుగా ఇదంతా ఓజీమయం అయిపోయిందండి. మొత్తం ప్రపంచం అంతా, తెలుగు రాష్ట్రాల్లో కాదు మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ ఓజీ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు గ్యాంగ్స్టర్గా ఎప్పుడు ఇలా చూస్తామా, ఇంత క్రేజీ మూవీ ఎప్పుడు వస్తుంది అనేది ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో కూడా ఎక్కడికి వెళ్ళినా ఓజీ 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 అని అనడం అందరూ ఇది. దానికి తగ్గట్టు ఓజీ ఖచ్చితంగా హిట్ అవుతుంది, మీరు దాని గురించి కంగారు పడక్కలేదని చెప్పారు. దాని మీద ఇంకొంచెం క్రేజ్తోనే మా జన సైనికులందరూ కూడా ఈరోజు ఓజీ సినిమాకి రావడం జరిగింది. ఇది మనం చూస్తున్నాం. ఓజీ చిత్రం సరికొత్త రికార్డులు అనేటువంటిది స్థాపించిందని చెప్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత హరిహర వీరమల ఒక విజయాన్ని సాధించి ఒక సనాతన ధర్మాన్ని చాటుతూ ఒక ప్రత్యేకతను నిలుపుకుందని కూడా విక్రమ్ గారు చెప్పినటువంటి పరిస్థితి. అలాగే దీంతో పాటు ఈరోజు ఓజీ కూడా సరికొత్త రికార్డులు చెందుతూ అభిమానులకు కావాల్సినటువంటి అన్ని విశేషాలు కూడా ఈ చిత్రంలో ఉంటాయని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. అభిమానులు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ఓజీ చిత్రం అభిమానులందరూ కూడా సన్నద్ధం అవుతున్నారు. విక్రమ్ గారు కూడా అదే ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ కిషోర్తో నాగేంద్ర ప్రసాద్, విజయనగరం.